పెద్ది సినిమా కోసం నేను ప్రాణం పెట్టేశా. అందరు హీరోలా కాదు అంటున్న మన రామ్ చరణ్ గారు అని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు వచ్చేసరికి బెంగుళూరులో వచ్చేసరికి ఈవెంట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. చాలా గ్రాండ్ గా ఈ ఈవెంట్ కోసం మన జాన్వీ కపూర్ కావచ్చు, శివరాజ్ కుమార్, మున్నాబాయ్ కావచ్చు, ఇంకా రెహమాన్ వీళ్ళందరూ ఈ ఈవెంట్ కి అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఈ ఈవెంట్ లో వచ్చేసరికి రామ్ చరణ్ గారు అయితే చాలా షాకింగ్ వర్డ్స్ అయితే మాట్లాడడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అదేంటంటే, నేను పెద్ద సినిమా కోసం 100% ఎఫెక్ట్ ఇచ్చిన డెడికేషన్ అందరు హీరో చెప్తారు, కానీ నిజంగా నేను 100% ఎఫెక్ట్ ఇచ్చిన అని మాట్లాడడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ విషయం మీద చాలా మంది అయితే ట్రోల్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో అయితే మన రామ్ చరణ్ గారు అయితే అనలేదు, అందరు హీరోలో నేను పెట్టా, అందరు ఎట్లయితే అంటారో నేను కూడా అదే అంటున్నా అని అన్నారు జస్ట్. సో ఈ సినిమాని సపోర్ట్ చేయండి, మీరు వచ్చేసరికి ఆదరించండి అని అంటున్నాడు మన రామ్ చరణ్ గారు అని చెప్పుకోవచ్చు. నిజంగా చాలా డౌన్ ఫాల్ తో మాట్లాడుతున్నారు అని చెప్పుకోవచ్చు. అలానే మన శివరాజ్ కుమార్ గారికి, మన బెంగళూరు కింగ్ చక్రవర్తి అని చాలా ఎలివేషన్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. నిజం చెప్తున్నా, పెద్ద సినిమా మీద ఎక్కడ అయితే హైప్ అయితే జనరేట్ అయితే అవుతలేదు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు భోపాల్లో ఈవెంట్ చేసిన, మన ఇక్కడ నార్త్ సైడ్ లో బీహార్ లో ఈవెంట్ చేసిన, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ముంబైలో ఈవెంట్ చేసిన, ఇప్పుడు బెంగళూరులో ఈవెంట్ చేసిన హైప్ అయితే జనరేట్ అయితే అవ్వట్లేదు అని చెప్పుకోవచ్చు. ఇది 100% ఇది ఎందుకు జనరేట్ అవ్వట్లేదు అంటే, ట్రైలర్ ఆ లెవెల్ అయితే వీళ్ళైతే కట్ చేయలేకపోయారు అని చెప్పుకోవచ్చు. క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ ఒక రేంజ్ లో కట్ చేసి ఉంటే ఇప్పటి వరకు ఆ కలెక్షన్స్ కావచ్చు, హైప్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు యూఎస్ అంటే నార్త్ అమెరికాలో చాలా అండర్ పర్ఫార్మ్ అయితే చేసింది అని చెప్పుకోవచ్చు. ఘోరంగా కలెక్షన్ వచ్చింది, కేవలం $500 మాత్రమే టచ్ అయింది, అది కూడా టచ్ అవ్వలేదు. అంటే టచ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఈ లెవెల్ యావరేజ్, ఈ లెవెల్ ఫ్లాప్ లెవెల్లో హైప్ అంటే అసలుకి నమ్మబుద్ధి అయితే అవ్వట్లేదు అని చెప్పుకోవచ్చు. సో డే 1 కలెక్షన్ 100 కోట్ల గ్రాస్ కొట్టే కెపాసిటీ ఉందంటారా ఈ హైప్ తో? మీరైతే డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. పెద్ద ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసరికి రామ్ చరణ్ ఫ్యాన్స్ కి, పెద్ద ఫ్యాన్స్ కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఒక నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఓకే మరి.